లెదరెడ్డి అని ఉంటాడు 10 సార్లు పోయిందో 20 సార్లు పోయిందో ఇప్పుడు ఫోన్ చేస్తే ఫస్ట్ ఏమవుతుంది అంటారు. గోపాల్పేట మండలానికి చెందిన వేదుట్ల గ్రామానికి సంబంధించినటువంటి రైతు నెరెడ్ల సాయిరెడ్డి అనేటువంటి ఒక సన్నకారు రైతు. ఆయన ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించబడేటువంటి ప్రజావాణిలో తన ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి మరోసారి రావడం జరిగింది. గతంలో కూడా పలుమార్లు తహసీల్దార్ దగ్గర, అదేవిధంగా ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర ఫిర్యాదు చేశానని చెప్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రి నుంచి పరామర్శించి మేము బయటకు వస్తున్నాం. ఆయన ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనతో, బాధతో ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది అధికార పార్టీ వాళ్ళు చెప్తేనే చేయాలనేటువంటి ఒక వైఖరి బహిరంగంగానే వాళ్ళు వెలుబుచ్చడంతోన తీవ్రమైన మనస్తాపానికి గురై కలెక్టరేట్లోనే ఆయన మందు తాగడం అనేటువంటిది, ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవైపు రాష్ట్రంలో రైతు సంబరాలను చేస్తూ ఉంది ప్రభుత్వం, ఇంకోవైపు రైతులకు సంబంధించినటువంటి చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉంటే కూడా, కుటుంబాల మధ్యనో పాలివాళ్ల మధ్యనో ఏమైనా ఉంటే అవి ఆయా స్థాయిలో పరిష్కార దిశగా అధికారులు సహకరించాల్సిందే తప్ప పోలీసులను ప్రయోగించడం, సివిల్ మ్యాటర్లలో పోలీసులను ప్రవేశపెట్టడం, అధికార పార్టీ వాళ్ళు ఫోన్ చేయంగానే ఇక అదే భారత రాష్ట్రపతి హుకుం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు పోలీసు వాళ్ళు కింది స్థాయిలో. చాలా చాలా దురదృష్టకరం. ఇది అరాచకానికి దారితీస్తుంది. చట్ట పరిధిలో చట్టపరంగా వ్యవహరించాల్సినటువంటి ఈ చట్టబద్ధ సంస్థల ప్రతినిధులు, తహసీల్దార్లు కానీ, ఎంఆర్ఓలు కానీ కానూన్ పరంగా చట్టం ఏముంటే దాని పరంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయని, లేకుంటే వాళ్ళు ఫిర్యాదుకు అడ్డం పడని, ఇది శిలామామూలు అయిపోయింది. ప్రత్యేకించి ఈ జిల్లాకు తీసుకుంటే, జిల్లాకు ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి ఇలాఖాలో స్వయంగా ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ గోదాములకు వెళ్ళి 1000 టన్నుల ధాన్యం, 1000 క్వింటాళ్ళ ధాన్యం దొంగతనం అవుతుంది. పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది. ఇవాళటి వరకు బాధ్యులను ఎవరిని పట్టుకోరు. ఆయన నియోజకవర్గంలోనే గోపులాపురంలో శ్రీధర్ రెడ్డి అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని అతి ఘోరంగా హత్య చేస్తారు, గోడెళ్లతో నరికి. ఈ రోజు వరకు నిందితులు దొరకరు. దాదాపు 9 మాసాలు అయిపోయాయి. ఈ రోజు వరకు మేము డీజీపీని కలిసినాం, అంతకంటే ముందు ఎస్పీని కలిసినాం, డీజీపీని మా నాయకులు కలిసినారు. ఫలితం శూన్యం. అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడేమో పోలీసులు నిశ్చేష్టులుగా ఏమీ పట్టనట్లు పట్టించుకుంటలేరు. అధికార పార్టీ వాళ్ళు ఏదైనా చిన్న చితక ఫిర్యాదులు ఇస్తే స్టేషన్లకు పిలిపిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద కూడా స్టేషన్లకు పిలిపిస్తున్నారు.